ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ 3 పదార్థాలు మీ వంటగదిలోంచి తీసి అవతల పడేయకపోతే, మిమ్మల్ని తీసుకెళ్ళి హాస్పిటల్ బెడ్ మీద కడేయటం ఖాయం. ఇది నేను చెప్తున్నా కాదు. డాక్టర్స్ చెప్పి మొత్తుకుంటున్నారు. అవేంటో ఒక్కసారి వినండి. నంబర్ 1 ప్లాస్టిక్ చెంచాలు. చాలా మంది ప్లాస్టిక్ గరిటెలు అందంగా స్ట్రాంగ్‌వి చూసి వేడి వేడి పదార్థాల్లో తిప్పేసి వంటలు చేస్తూ ఉన్నారు. ఇదేమైనా ఒక్క రోజుదా అండి? దాంట్లోంచి కెమికల్ రిలీజ్ అవ్వదా? ఆ ప్లాస్టిక్ మన బాడీలోకి వెళ్ళిపోదా? అలాగే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులండి. వాటితోనే రోజు కూరగాయలు కట్ చేస్తూ కూరగాయలతో పాటు ఎంతో కొంత ప్లాస్టిక్ వెళ్ళిపోదా? అది మన బాడీలోకి వెళ్ళిపోదా? మనకెంత ప్రమాదమో మీకు అర్థమవుతుందా? ఇది ఒక్క రోజుది కాదండి నేను చెప్పేది. డైలీ వాడే వాళ్ళ కోసం చెప్తున్నాను. డైలీ ఇలా వాడేవాళ్ళు మనకు తెలియకుండానే ప్లాస్టిక్‌ని తినేస్తూ ఉన్నాం. నంబర్ 2 నాన్ స్టిక్ ప్యాన్స్ అండి. అవి అవి స్టార్టింగ్‌లో బానే ఉంటాయి. తర్వాత గీతలు పడి, లైన్స్ పడి అదంతా కోటింగ్ పోతూ ఉన్నా కానీ అవి 500, 1000 పెట్టి కొంటాం కదా! అవి పారేయడానికి ఆడవాళ్ళకి మనసొప్పక దాన్నే వాడుతూ ఉంటారు. ఆ టఫ్ కోటింగ్ అనేది మనం తినేటటువంటి ఫుడ్‌లో కలిసిపోయి మనం తింటూ ఉంటాం. దీనివల్ల బీపీలు, షుగర్‌లు ఇంకా చెప్పాలి అంటే ఆడవాళ్ళకి పిల్లలు పుట్టకుండా ఉండటానికి కూడా కారణాలవుతాయి. ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయండి. నేను చెప్తే మీరు భయపడతారు కూడా. నంబర్ 3 వైట్ ప్రొడక్ట్స్ చాలా వరకు వాడటం తగ్గించుకోండి. సాల్టు, మైదా, షుగర్ ఇలాంటివన్నీ కూడా మీరు ఎంత దూరంగా పెడితే మీ హెల్త్ అంత బాగుంటుందండి. మెయిన్ మైదా అండి. అది పోస్టర్‌లు అతికించడానికి తప్పితే దేనికి పనికిరాదు. దీన్ని అర్జెంట్‌గా మీ వంటగదిలోంచి వేరేగా పడేయండి. కాబట్టి ఈ 3 కూడా మీ వంటగదిలోంచి దూరంగా ఉండండి. ప్లాస్టిక్ బదులు చెక్క వాడండి. స్టీల్ తక్కువే కదా! స్టీల్ వాడుకోండి. మీకు స్తోమత ఉంటే ఇత్తడివి అలాంటివి వాడుకోండి. కానీ పొరపాటున కూడా ప్లాస్టిక్ వాడకండి. ఇవ్వండి ఈ 3 కనుక మీరు బయట పడేస్తేనే చాలా హెల్తీగా ఉంటారు. లేకపోతే హాస్పిటల్ బెడ్ మీద ఉంటారు. అర్థమవుతుందనుకుంటాను.